బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలనే డిమాండ్తో ఢిల్లీలో 3 రోజుల పాటు ధర్నా చేస్తున్నామని మంత్రి పొన్నం అన్నారు. దీనికోసం రైల్లో కాంగ్రెస్ నాయకులు ఢిల్లీకి బయలుదేరి వెళ్లారని చెప్పారు. ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కాంగ్రెస్ శ్రేణులతో ఢిల్లీ వెళ్లినట్లు తెలిపారు. బీసీలకు రిజర్వేషన్ల అమలు అనేది రాజకీయాలకు సంబంధించింది కాదని, రాజకీయాలకు అతీతంగా పోరాటం చేద్దామని ఆయన పిలుపునిచ్చారు. సంస్థలో 42% రిజర్వేషన్లు వస్తే అన్ని పార్టీల నుంచి ప్రజాప్రతినిధుల సంఖ్య పెరుగుతుంది. మీ పార్టీలను నాయకత్వాలు ఒప్పించుకోండి. ఆ రోజు తెలంగాణకు సంబంధించినటువంటి అంశంలో ఏ విధంగానైతే కొంత భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ తెలంగాణ సాధించుకున్న తర్వాత వాళ్ళు తెలంగాణ ఏ విధంగానైతే రాజకీయంగా అన్ని పార్టీలకు సంబంధించి ఒక వెంటిలేషన్ ఉందో, రేపు పొద్దున కూడా బలహీన వర్గాల రిజర్వేషన్ సాధించుకున్న తర్వాత ఆ బలహీన వర్గాలకు సంబంధించిన అవకాశం వస్తుంది. కాబట్టి రాజకీయపర కోణంతో చూడకుండా ఎవరు ఏ పార్టీలో ఉన్నా ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం చేపట్టినటువంటి న్యాయపరమైన, చట్టపరమైన, సాంకేతికంగా ఇంటింటికి తిరిగి సేకరించిన సమాచారం మేరకు ఈ యొక్క రిజర్వేషన్లకు 56% జనం ఉంటే 42% రిజర్వేషన్లు ఇంకా తక్కువే ఉన్నాయి. ఆలూరులో ఈరోజు గౌరవ శ్రీహరి మంత్రి గారు, బి నైలయ్య గారు, అదేవిధంగా శ్రీదేవి గారు అందరూ ఇక్కడ జరిగింది.